సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సమస్య తీర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మొన్నటిదాకా ఎన్నికలు కూడా ఉండడంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించలేకపోయామని, ఆగిపోయిన పనులు ముందుకు సాగాలని అన్నారు. కొన్ని అభివృద్ధి పనులు మంజూరైన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు నడవడం లేదన్నారు. అనంతరం సండే మార్కెట్లో ప్రభుత్వ టాయిలెట్స్ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు మొన్ననే ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి మరి దృష్టిలో పెట్టుకొని ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. 1-1 డివిజన్లో ఎక్కడైతే వర్కులు ఆగిపోయినాయి, మరి ఎక్కడైతే పనులు చేస్తలేరన్న ఉద్దేశంతో మరి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది హాల్ అధికారులతోటి. మరి సండే మార్కెట్ రోడ్డు అనేది సగం వేసి సగం ఆపినాం కాబట్టి అది అతి తొందరగా వేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏఈడీతో కూడా మాట్లాడడం జరిగింది. సెంటర్ లైటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో కూడా అది కూడా ప్రపోజల్గా పెట్టి శాంక్షన్ కావడం జరిగింది. మరి సండే మార్కెట్ చుట్టూ కూడా మరి మంచిగా చేయాలన్న ఉద్దేశంతో బాలో పార్క్ కానీ మరి శానిటేషన్ కానీ మరి ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళని అందరినీ కూర్చొని మాట్లాడడం జరిగింది. మరి ఎక్కడ చూసినట్టయితే ఈ పాయింట్ల కాడ మాత్రం చాలా నీట్గా చేయడం జరిగింది. శానిటేషన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కూడా ఎలా ఉందని కూడా అడగడం జరుగుతూ ఉంది. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి చూసి అక్కడ శుభ్రంగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి లేని రోగాలు వస్తాయన్న ఉద్దేశంతో ఎక్కడక్కడ ఏ పాయింట్ కాడ కానీ అక్కడ శుభ్రంగా చేయడం జరుగుతూ ఉంది. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చేసేసి అక్కడ వెళ్ళేసేసి మా జీహెచ్ఎంసీ సిబ్బందితో కూడా అక్కడ సాఫ్ చేయడం జరిగింది. ఏ పని అయినా కానీ, ఎందుకంటే ఇప్పుడు 2 నెలలకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయిన ఉద్దేశంతో ఈరోజు ఆల్ అధికారులతోటి మీటింగ్ పెట్టేసేసి అతి తొందరగా పనులు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడే మరి మా డీసీ గారు కానీ మా ఈయన ఎవరు ఎస్ఎస్ కానీ మా ఆల్ అధికారులతో కూడా ఎక్కడ ఏ కాలనీ చూసినా కానీ చాలా శుభ్రంగా ఉంది. మరి ఎట్లాంటి కంప్లైంట్లు వచ్చినా మీరు ఎంబడే స్పందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ శుభ్రంగా ఉంచుతూ ఉన్నాం. ఎప్పుడు వర్షం పడుతుంది అనేది తెలియదు కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏవైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో అవి కాంట్రాక్టర్లను పిలిపించేసేసి అతి తొందరలో చేయాలని కూడా చెప్పడం జరిగింది. బాలో పార్కు మరి అది శాంక్షన్ అయ్యి కూడా 5-6 నెలలు అవుతుంది. అది ఇంతవరకు ఇంకా పని స్టార్ట్ కాలేదు. ఇప్పుడే జోనల్ కమిషనర్కి ఫోన్ చేస్తే రమ్మని చెప్పింది. లెటర్ తీసుకొని కూడా ఆమె దగ్గరికి వెళ్తున్నాం. మరి ఏ పని ఉన్నా మేము అతి తొందరగా చేస్తామని హామీస్తున్నాం పబ్లిక్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు 112 వార్డులో మాకి మన కార్పొరేటర్ గారి ఆదేశానుసారం ఇక్కడ మేము మా డిఈస్, మా ఎస్ఎస్లు, మా ఎస్ఎఫ్ఎస్ మేమందరం ఇక్కడ మీటింగ్ ఈరోజు జరిగింది. ఎక్కడెక్కడైతే మనకి ఈ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో పెండింగ్ వర్క్స్ దాదాపు ఒక 8 పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఇమీడియట్గా స్టార్ట్ చేయించామని చెప్పారు. అవన్నీ మేము ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. అలాగే శానిటేషన్ కూడా మాకు చాలా కోఆపరేట్తో జీవీపీ పాయింట్స్ మనకు దాదాపు 27 జీవీపీ పాయింట్స్ ఉండే. ఆ జీవీ పాయింట్స్ని 27ని మేము మొత్తం కుదిర్చి ఇప్పుడు 4-5 మాకు అంతే ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఎస్ఎఫ్ఐ ధర 1-2 ఒకటి ఉన్నది. అవి కూడా మేము అతి త్వరలో మళ్ళీ ఎలిమినేషన్ చేస్తామని చెప్పి మేడంతో చెప్పడం జరిగింది. దానికి మేడం కూడా సానుకూలంగా వాళ్ళ ఎవరైతే మనకు ఈ జీవీపీస్ ఉన్న దగ్గర మనకు శాట్ ఆర్డర్లకు చెత్త ఇస్తలేరో వాళ్ళందరినీ మేము ఎడ్యుకేట్ చేసి అందరినీ శాట్ ఆర్డర్స్కి ఇవ్వడం వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. మాకు మంచి కోఆపరేషన్ కూడా ఉన్నది మా కార్పొరేటర్ మేడం వాళ్ళతో కూడా. కాబట్టి మేము ఏమున్నా పెండింగ్ వర్క్స్ కానీ ఏది కానీ ఈ టైంలో మేము చేసి మేము అన్ని ఈ టైంలో సర్చ్ చేస్తాము. అలాగే ఇప్పుడు మనకు మాన్సూన్ సీజన్ కాబట్టి మనకు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే కూడా మనకి 24/7 అవైలబుల్ ఎవరెవరు ఏ ఆఫీసరు అక్కడ మిడ్ టీమ్స్ మొత్తం 3 షిఫ్ట్లలో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క షిఫ్ట్కి ఒక ఆఫీసర్ కూడా సూపర్వైజింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మేము ఇట్లా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా వర్షం పడిన వెంటనే అవి మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసుకునేటట్టు వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా మేము క్లియరెన్స్ చేస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. మమ్మల్ని మా కార్పొరేటర్ మేడం గారు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశించిన అనుసారం మేము అన్నీ ఇన్ టైం టు టైం అన్నీ అటెండ్ చేస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.